ఇప్పుడు మనందరి అభిమాన నాయకులు సీనియర్ నాయకులు మన శేఖరన్న జై తెలంగాణ ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఈరోజు మాదాపూర్ గ్రామానికి విచ్చేసినటువంటి నాకు ఇంత పెద్ద ఎత్తున జనం ప్రపంచం. ఈ జనం చూస్తే ఉన్న ఊరాన్ని ఓట్లు నాకే వస్తాయనిపిస్తుంది. నవ్వు ముఖాలతో మంగళ ఆరతులతో కోణాలతో కిలోమీటర్ దూరం నుంచి మా అక్క చెల్లెలు నాకు ఘన స్వాగతం పలికినాడు అంటే మాదాపూర్ గ్రామస్తులకు అక్క చెల్లెలకు అన్న తమ్ములకు యువకులకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి శిరస్సు నుంచి హృదయపూర్వక పాదాభివందనం చేస్తా ఉన్నా. కాళ్ళు గుంజుతున్నాయా? వేదిక పడినటువంటి ఉప సర్పంచ్ శశి గారికి, తిరుమలరావు సీనియర్ నాయకులు గారికి, అదే విధంగా మనంతా గత 20 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి మన చర్పించేది విఠలరావు గారికి, మా అన్న శేఖర్ రావు లలిత గారికి, చిట్టా గంగాధర్ గారికి, భూమేష్ గారికి, గంగాధర్ గారికి, తమ్ముడు యువ నాయకులు రాజేష్ గారికి, అదేవిధంగా నితేష్ గారికి, కాశీ గారికి, పాల్కన్ గారికి, భాస్కర్ గారికి, పాల్ గారికి, సురేష్ గారికి చెప్పాలంటే ఊరంతా చుట్టాలు నా ఊరి. అదేవిధంగా రాజ్యలక్ష్మక్కకు, పౌరుకు, అదేవిధంగా మా దుబాయ్ చిన్న 200 పండ్లకు తెచ్చింద మా అక్కడి నుంచి వాళ్ళ అయ్యమెంట్ కొడుకు. నాకు చాలా సంతోషమైంది నిజంగా. ఇంత ప్రేమతో ఇంత అభిమానంతో మళ్ళీ సార్తో ఉంటాం, కార్తో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం. రావాలి జీవన్, కావాలి జీవన్, గెలవాలి జీవన్ అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున తల్లి వచ్చిన అక్క చెల్లెలకు మరొకసారి శిరస్సు మంచి పాదాలు. చాలా మంది నాయకులు అన్నారు ఇదే అడ్డాల దేవి కిరాణం సెంటర్ కాదు ఏమన్నారు అంతే కదా. దేవక కిరాణం దుఃఖం ముందర కూర్చుంటే తెలంగాణ వస్తే మాదాపూర్కు ఏమొస్తుంది అన్నారా? తెలంగాణ వస్తే ఒక్క మాదాపూర్ గ్రామంలోనే 490 మందికి గాను 10,32,000 లెక్క. ఒక సంవత్సరానికి 1,24,00,000. 10 సంవత్సరాల్లో 9,30,00,000 పింఛన్లు మా ముసలుల సంచులలో నిండి ఓల సంచులలో నిండినాయి. ముసలు మాదాపూర్లో ఎవరి దగ్గర డబ్బులు లేవు కానీ ముసలుల సంచులలో మాత్రం నిండా ఉంది. మా మాదాపూర్ గ్రామంలో కోడలి పిల్లలు అత్తకు బాగా మర్యాద ఇస్తుంది. అత్తమ్మా గోళీ వేసుకున్నావా, మామయ్య టిఫిన్ చేసినావా, కొత్తగా నేర్చుంది. ఇంతకు సమయంలో పోబడిన వాళ్ళని ఇప్పుడు పింఛన్ వచ్చేప్పటికీ టిఫిన్ వేసుకున్నా. ఇంత ప్రేమ కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఈ మాదాపూర్ గ్రామానికి 10 కోట్ల రూపాయలు కావాలి పింఛన్. ఇంకా మొన్నలు చెప్తా, రోడ్లు చెప్తా, అంతకంత చెప్తా. అంతేనా? మరి సార్ కాంగ్రెస్ గురించి పింఛన్లు ఇచ్చి వారి గురించి కాక 200 రూపాయలు పింఛన్ ఇచ్చిండు. మాదాపూర్ నుంచి మాకు ఆఫీస్ పోతే 50 రూపాయలు ఆటో కిరాయి, అక్కడ ఎంఆర్ ఆఫీస్ నుంచి మాదాపూర్ వస్తే
అటువైపు అంటే సంఖ్యలో రూపాయలు అంతేనా అంతేనా కాదు. అట్లాంటిది ఈరోజు మాదాపూర్ గ్రామంలో 2016 రూపాయలు మామయ్య ఐతారం మటన్. అంతేనా మటన్ తీసుకొచ్చేది హైదరాబాద్ నుంచి కూరగాయలంటే అబ్బాబాబు దగ్గర పోతుంది. చక్కగా తాత దగ్గర పుల్లారెడ్డి లండించింది. అది 15 రూపాయలు. తాతయ్య నీకు లండి వచ్చింది 15 రూపాయలు తీసిచ్చి 15,000 రూపాయలు పరిస్థితి తీసుకోండి. ఇది వాస్తవం కాదా? మైతారం మటన్ ఓంగా పిల్లగాని 15,000 ఓంగా పుట్టింటి బిడ్డకు పట్టు చీర ఓంగా ఇంకా కూడా 10,000 సంచులు. నాకు ఎలక్షన్ ఖర్చు బాగా ఇది ముసళ్ళ దగ్గర అప్పు తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఇస్తారా? ఇస్తారు. మళ్ళీ మా వృద్ధులకి బట్టరు మహిళల పింఛన్లు 2,016 రూపాయల పింఛన్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే డిసెంబర్ 4వ తారీఖున మా మాదాపూర్ గ్రామస్తులకు 5,000 రూపాయల పింఛన్ ఇస్తాం. ఇప్పుడు చూస్తున్నా 2,016 రూపాయలు ఇస్తారా? 2,000 మా ముసళ్ళకు 5,000 అవుతుంది. ఎంత అవుతుంది? అటు కారు గుడ్డంగానే సంఖ్యలు 5,000. అంతేనా? ఇంకా కూడా పింఛన్లు వచ్చిన తింటున్నారు. రామోజు కయ్యమానికి లక్ష్మణ తిరిగింది. ఇప్పుడు నేను తిరగంగానే నా ఆయన్ని గుంజుకుంటాను. అంతేనా? ఆయన్ని గుంజి నన్ను అడుగుతారు. వాస్తవం కాదా? వాస్తవమా కాదా? 2,016 రూపాయలు పింఛన్ 5,000 ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. జెండా విషయం ఇంకా అదే కాదు. మా మాదాపూర్ గ్రామంలో ఏ ఒక్క చెయ్య వ్యక్తి మీద పిండెత్తుకొని పోవద్దని చెప్పి 436 ఇళ్లలో నల్లా దిక్తే నీళ్ళు ఇస్తున్న మాట వాస్తవం కాదా? మరి ఇది మంచిగా ఉండేనా? బాగా బోరింగ్ యాడుండే వీడనే ఉండే దేవికి అంతేనా? బుక్క ఇంటి ముంగట పాత బోరింగ్ ఉండే కొట్టి భుజాన్ని వస్తుండే మాదాపూర్. అవసరం కాదా? మరి మీరు సప్పట్లు ఉండకపోతే ఈ నీళ్ళ పనిచేసి బుక్క బోరింగ్ ఓపెన్ చేస్తాను. నేను 2014లో మాదాపూర్కి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ బుక్క ఇంటి కాడ పోగానే అన్ని రోడ్లు ఎప్పించారు. అత్త కోడలకు నీళ్ళ పంచాలి, మామ అల్లులకు నీళ్ళ పంచాలి, కొడుకు బిడ్డకు నీళ్ళ పంచాలి. నువ్వు ఒక 4 వేపో 4 గంటలకు లేచి ట్యాంకర్ల దగ్గర పరేషానై కొట్లాటలు పెట్టుకున్నది యారాన్ని. వాస్తవం కాదా? అత్త కోడలు నువ్వులే అంటే మాట్లాడుకున్నది వాస్తవం కాదా? అట్లాంటిది ఈ రోజు మా మాదాపూర్ గ్రామంలో 436 ఇళ్లలో మీ అందరికీ నల్లదించే నీళ్ళు వస్తలేవా? అదే విధంగా ఇంకా 200 కనెక్షన్ ఇచ్చినాం. మొత్తం 636. అదే కాదు, ఏ ఒక బిడ్డ నా మాదాపూర్ గ్రామంలో అక్క చెల్లెల పిల్లలు వారి యొక్క పెళ్లి చేస్తాం కళ్యాణ లక్ష్మి ఇచ్చి అని చెప్పి ఒక్క మాదాపూర్ గ్రామంలోనే కళ్యాణ లక్ష్మి ద్వారా 72 మందికి పెళ్లి చేసింది. వాస్తవం కాదా? మరి అదంతా పెళ్లి చేస్తున్నారు హైదరాబాద్ లో ఇక్కడ సంసారం చేస్తూ బాగాలేదు. ఈ పిక్చర్లు తీసుకున్నారు ఇంటున్నారు, గొర్రెలు తీసుకున్నారు గొర్రెలు వేపబోయేది, బారెంతా ఇంటికాడ మీరు ఉచితంగా డెలివరీ తీసుకున్నారు. కేసీఆర్ కిట్ తీసుకున్నారు, ఆ కిట్లో ఉన్నారు. నా పిల్లేమో నవంబర్ 30 తారీఖు. నా పిల్ల చేస్తాం మరి అరే మా పిల్లంటే అంటే పెళ్లి వేసి నా పిల్ల పచ్చడి పెట్టేయాలన్నా. నా పెళ్ళి అంటే ఓట్ల పెళ్లి. అంతేనా? ఈ రోజే మరి నా యొక్క పెళ్లి నవంబర్ 30 తారీఖు ఉంది. మరి అందరూ నాకే వేస్తారా? అదే విధంగా మిషన్ కాకతీయ ద్వారా పెద్ద చెరువు 69 లక్షలు తెచ్చినాం. వడ్డీ లేని రుణం ద్వారా 62 లక్షలకు 62 గ్రూపులకు కాదు 18,37,000 రూపాయలు చేశాం. గొర్రెల మంజూరు 16 మందికి 20 గొర్రెలు పోతుంది. నాకు కొద్దిగా ఒక పాత గొర్రెలు ఇచ్చి చిన్న గొర్రె మళ్ళీ
అదే కాకుండా ఈ యొక్క గ్రామంలో 1876 మందికి గంట పరీక్షలు చేయించాం. ఎంతమందికి? రైతు బంధు ద్వారా 465 మందికి 5,50,00,000 అంతేనా? అదే కాకుండా మన గ్రామంలో 10 మంది చనిపోతే, భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్తను పట్టించుకొని వారి పిల్లల కోసం 48 గంటల్లో 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చింది మన కేసీఆర్ కాదా? నీరు చిమ్మగా పండి లింగం గడుకో రాజుబాయి తమ్మె గంగడ ఇంట్లో చనిపోతే ఆత్రం గంగడ గంగోని రామేశ్వర చెన్నపల్లి చిన్నయ్య పాడవటి నిజం పేగర్ లక్ష్మి వారి ఇళ్లలో చనిపోతే 5 లక్షల చొప్పున 10 మంది గానం 50 లక్షల రూపాయలు వచ్చింది. వాస్తవం కాదా? ఈ కాంగ్రెస్ బీజేపీ పట్టించుకున్నారా? వారి ముఖం మీకు తెలుసా? మీ ముఖం వారికి తెలుసా? పౌరులు పోతుంది. ఎందుకు నువ్వు వేసింది చెప్పు, నువ్వు మంచి ఓడైతే చెప్పు, మా అక్కకు కళ్యాణం ఇస్తే చెప్పు, మా గొర్రెలకు గొర్రెలు ఇచ్చినావు చెప్పు. నేను 20 రోజులు ఇస్తే నువ్వు 20 రోజులు ఇస్తాను. అంతేనా? నేను 1,00,000 రూపాయలు కళ్యాణానికి ఇస్తే నువ్వు ఒకటి, మా అక్కలకు 2 లక్షలు, మా అమ్మాయి 2,16 రూపాయల పిల్లలు ఇస్తే నువ్వు ఇంకొకటి. ఇళ్ళ పోటీ వాడు కానీ వాడు ఏమంటున్నాడు? ఇక్కడికి వచ్చి మంచిగా వాడు వచ్చి దౌర్ల మాటలు మాట్లాడతాడు. వాడి పేరేంటో నాకు ఎక్కడ కానీ వాడు జీవపెట్టి నీ పిల్లి కూడా కొడతాడు. ఆ పిల్లికి శివపెట్టి నీ అమ్మగంలో మొత్తం కూర్చోడు. నీలాంటి వాళ్ళని పచ్చేవాళ్ళు ఇంతమంది ఇంతమంది ఆజీవుల మందికి ఇంతమంది అక్క చెల్లి నా దగ్గర ఉన్నప్పుడు నా రక్తం ఉంటాడా? మొన్న కేటీఆర్ సార్ వచ్చి మీరంతా నామినేషన్ కూడా వచ్చింది కదా, వచ్చిరారా లేదా? నామినేషన్ కు మీరంతా వచ్చి రోజు 70,000 మంది వచ్చి వారికి ఎంత వచ్చింది? బీజేపీకి మన మీటింగ్ లో పన్నీలు అమ్ముకున్న ఎంతమంది అంతమంది వచ్చింది. అంతేనా? 70,000 మంది మంచికి 2,40,000 వచ్చి 60,000 మంది అటు నాకు రాదా? నేను వచ్చి ఆనంద కేటీఆర్ సారు, విఠలరావు సారు, డాక్టర్ మధుశేఖర్, సురేష్ రెడ్డి సార్ నేను కూర్చున్నాను. 6 నా దరిద్రానికి మా డ్రైవర్ గారు గోల్బంగ్ల చివరి తర్వాత బ్రేక్ వచ్చింది. స్పీడ్ బ్రేక్ వారి గట్టిగా బ్రేక్ కొట్టింది. బ్రేక్ కొట్టగా మేమంతా సురేష్ రెడ్డి కింద పడ్డాడు సార్, మధుశేఖర్, నేను కేటీఆర్ సార్ ఇట్లా ప్యానెల్ పడ్డాను. చూసిగా చాలా మంది ఫోన్ చేసినారు మాదాపూర్ నుంచి, పాపం అనిపించి అబ్బా బతికినవయ్యా కిందవాడు. అయితే వాడంటాడు చీమన్ రెడ్డి గారు 20 ఫీట్ల నీరుకెంచి కింద పడ్డాడు. ఇంకా ప్యానెల్ మీద వరకు కింద పడితే అది నెత్తి వాడికి పోతే మా పీడ పోతుంది అని అంటారా? అట్ట పాలనన్ను అంటారా? మీ ఊర్లో పగనన్ను అంటారా? మీకు దయ ఉంటలేదా? వాడంటాడు చచ్చిపోవాలని కోరుకుంటారా? ఇంతమంది దాదాపు అక్క చెల్లెల ఆశీర్వాదం ఉన్నాక నాకేమన్నా అవుతుందా? ఆ సిద్ధుల గుట్ట శివుడు ఉంటే శివుడు ఆజ్ఞ లేని సీమన్న ఉంటుందా? దానిపైన అయ్యప్ప టెంపుల్ ఉంది, దాని కింద హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ దేవుళ్ళ దయ నాకు లేదా? మీ మాకూరు మండల ప్రజల దయ లేదా? మీ ఊరోళ్ళంతా నాకు ఆశీర్వాదం ఇయ్యలేదా? నాకేమైనా అవుతుందా? అవగట్ట మాట. నీకు దమ్ముంటే మా మాదాపూర్ ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. మా చెల్లెలకు కళ్యాణాలకు ఇస్తే నువ్వెంపిస్తావో చెప్పు. అంతేనా? బాబు రోజులుగా మా ముక్కి ఇచ్చి గరించి ఇంకా అమ్మకు పువ్వు పెట్టాడు, చిన్నమ్మకు బంగారు గాజులు ఇచ్చాడు. అమ్మకు పువ్వు పెట్టినాడు, చిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తాడా? వీళ్ళంటే ఒక అమ్మ పువ్వు పెట్టాడట అనుకోండి, వాడు ఇయ్యకపోయి ఇంకొని అనుకోండి. ఎట్లాక జీవనది యోగి కళ్ళు వింటుంది, అది నా ఇష్టం, చేసి కళ్ళు వేస్తా. నీకేముంటుందా? నీకేమైనా పోతుందా? జీవనది గరం గరం చేస్తుంది, నువ్వు చల్లడి. అంతేనా? కానీ కాకుండా గరం గరం
నడిపి కనుమలిస్తుంటూ చెండాలిస్తుంది గ్యాడిగా 30 ఏళ్ళు ఎప్పుడు మా మాదాపూర్కి వచ్చినవా? మీరు దావకాలలో ఉన్నప్పుడు వచ్చిందా? ఇదే కాకుండా ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత మీ గ్రామంలోని నందిపేట రోడ్డు డక్వారం నుండి వేడి కిషన్ నగర్ వరకు 4.5 కోట్ల రూపాయలతో రోడ్డు వేయించింది ఎవరు? నుండి మొల్లంగి వరకు 18,76,000తో రోడ్డు వేయించింది ఎవరు? అంతర్గత సీసీ రోడ్లకు 76 లక్షలు తెచ్చింది ఎవరు? మన ఊరు మన బడ పథకం ద్వారా స్కూల్ కు మద్దతు ఇచ్చింది ఎవరు? 12 లక్షలు తెచ్చింది ఎవరు? గ్రామ పంచాయతీ భవనంకు 20 లక్షలు ఇచ్చింది ఎవరు? మహిళా భవనం నిర్మాణకు 5 లక్షలు ఇచ్చింది ఎవరు? సౌత గంట వంటి కాలు వస్తాయి చెప్పాలా? అదే విధంగా పాండవుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5 లక్షలు, రాజగ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5 లక్షల ప్రొసీడింగ్స్, ఒడ్డర కమ్యూనిటీ హాల్కి 5 లక్షలు, యాదవ కమ్యూనిటీ హాల్కి 5 లక్షలు, ఎస్టీ నాగపూర్ కమ్యూనిటీ హాల్కి 5 లక్షలు, చర్చ్ కు 5 లక్షలు, ఎస్సీ దళిత వాళ్ళ కమ్యూనిటీ హాల్కి 5 లక్షలు, ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్కి 5 లక్షలు, ఎస్సీ మాదిగ కమ్యూనిటీ హాల్కి 3 లక్షలు, మసీద్ నిర్మాణానికి 2 లక్షలు, పిఎస్ఎస్ గోడ నిర్మాణానికి 50 లక్షలు, ఐఎంఎల్ డిపోర్ దగ్గర కమ్యూనిటీ హాల్కు 5 లక్షలు, మరి ఐమాక్స్ లైట్ కి 2 లక్షలు, ట్రాక్టర్ ట్రాలీకి 9 లక్షలు, వైకుంఠ ధామంకు 10,60,000, పల్లె ప్రకృతి వరకు 2,90,000, గ్రామ పంచాయతీ అందుకున్న డబ్బులు 31,50,000. వాస్తవం కాదా? అదే కాకుండా మీ యొక్క గ్రామంలో వికలాంగులకు 64 మందికి పింఛన్లు 4,000 రూపాయలు చెల్లిస్తున్నాం. వాస్తవం కాదా? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 76 మందికి పెళ్లి చేసి తెలిసిన వాళ్ళంతా హైదరాబాద్ 30 దగ్గర రమ్మని చెప్తుంది. నేను పేరు చదవన్నా, సౌదన్న టీవీలో చూసి అంటారు. మౌనిక, అవంద, శృతిగా, కోండల్ల, నిహారిక, దివ్య, కోలి స్పందన, చెన్నపల్లి శ్రీయ, చెన్నపల్లి నవ్య, గంగోలి సంధ్య, అత్రం గౌరి, షేక్ సమరిన్, గోడపాల్ మీనా, కడుపు పావని, గుంటూరు సోని, కనుగుల కవ్య, తుంగపల్లి కీర్తన, కొడపల్లి కళ్యాణ, దేగటి సుప్రియ, వ్యాప్త నాగశ్రీ, గణపురం రుచిత, చెన్నపల్లి రుచి, విభాగ రజిత, అనుపల గౌతమి, గోసాయి సంజన, గోస్కుల నిరోష, రాధిక, తోపాయి మనస, రామ్య కృష్ణ, కైరమిస, గోస్కుల నిజామాబాద్ ఉన్నారు. కోరుట్ల అత్తగా ఇంటి పోయారు నా గురువుకి గోంగోని సంధ్య, చెన్నపల్లి నవ్య, చెన్నపల్లి శ్రీయ, కొలి స్పందన, షేక్ షబానా, తోపార మమిత, నవనీత, పండితాన, శ్రీరామ, హరిత, కోట్లి లలిత, విషేక, ప్రీతి, అల్లరి, దీపిక, గాలరి, పూజ, ముక్కపల్లి మనుష. ఇంకా వాళ్ళు ఉన్నారా? చేతులు ఉన్నారా? ఎర్రం సిరీస్, అంగోళ్ళ లక్ష్మి, చెన్నపల్లి శ్రీవల్లి, దుబ్బక జ్యోతి, విఘ్న నవలిక, గుండెల మమిత, మాదారి శిరీష, వల్లెపు హరిత, శ్రీ గిలత, గుండేటి వసుంధర, సింగారం, జయ, పొలగం స్వప్న, కోడపాల్ కల్పన, బొమ్మన నిషిత, బడా వాత్, శ్రావణి, పాటలు. వీళ్ళందరూ కొన్ని ఓట్లకు రండి. 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు, ఓట్లు అయ్యారా? మంది పింఛన్లు తీసుకున్నా, ఈ 449 మంది రైతు బంధు తీసుకున్నారు, నాకు ఓట్లు అయ్యారా? అన్నం పెట్టుకుని సున్నం పెడతారా? నీళ్ళు చూసి నీళ్ళు మిగిలిస్తారా? భూగోళకి మంచిగా చూసుకోరా? మరి అందరు నాతోనే ఉంటారా? అందరు నాకే వేస్తారా? అందరు నాకే గుద్దుతారా? నాకే వేసిన వాళ్ళంతా ఒక్కసారి చేతులు పోతా. రెండే ఇక్కడ సేవించిన మొదటి రెండు ఇక్కడ. అబ్బ, కాంగ్రెస్ బీజేపీ చూస్తే చక్కెర వచ్చి అడ్డం పడతారు. అంతేనా? కెమెరాలు తిప్పాయా బాబు? గట్టిగా చేతులు ఎత్తండి, 2 చేతులు. మా కడుపు నిండి నేను విచారణపై పడుకుంటుగా 60,000 బడ్జెట్ వచ్చి నేను ఇంట్లో పడుకుంటాను. మీరుంటారా? అదే కాకుండా మళ్ళీ గెలిస్తే ఏమిస్తామన్నా ఇంకా కూడా కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇలా గెలిస్తే ఏమిస్తాం సార్?
సన్న బియ్యం ఇస్తాం. ఎంతమందికి రేషన్ కార్డులు ఉంటే అంతమందికి సన్న బియ్యం ఇస్తాం. చప్పట్లు కొట్టిన వాళ్ళకి సన్న బియ్యం, కొట్టిన వాళ్ళకు దొడ్డు బియ్యం. కెమెరాలు దిగరు అంతేనా? చల్లగొట్టు. చప్పట్లు కొట్టిన వాళ్ళకి సన్న బియ్యం, లేని వాళ్ళకు దొడ్డు బియ్యం. 2016 పింఛన్లు వస్తున్నాయా? ముసలకు, ఒంటరి మహిళలకు వస్తున్నాయా? బీడీ కార్మికులకు వస్తున్నాయా? మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 4వ తారీఖు తర్వాత నన్ను ఎమ్మెల్యేను గెలిపించిన తర్వాత ఈ 2016 పింఛన్లు 5,000 అవుతాయి. ముసలిళ్ళ సంచిని ఫుల్ నేనైతే అప్పుడిస్తుంటా. బీడీ కార్మికులు ఉన్నారా? వాళ్ళకు కూడా మన 2016 తీసుకుంటారు, కూర్చుంటారా? అంతేనా? కట్ ఆఫ్ డేట్ పెంచినాం లేదా? కట్ ఆఫ్ డేట్ లేదు. ఎప్పుడైనా ఎవరైనా బీడీ కార్మికులు ఇస్తాం. అత్తగచ్చి కోడలకు రాకుండా ఇస్తాం, కోడలకు వచ్చి అబ్బకు రాకుండా ఇస్తాం, అబ్బకచ్చి అక్కకు రాకుండా ఇస్తాం. ఇక్కడున్న మహిళలలో పింఛన్లు లేని ఆడవాళ్ళు, మొగులు కాదు, ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి సౌభాగ్యలక్ష్మి కింద 3,000 ఇస్తాం. ఎంత ఇస్తాం? సిలిండర్ కేసీఆర్ 400 రూపాయలకే మా అక్క చెల్లెలకు సిలిండర్ పుట్టిస్తాం. ఎంతకి ఇస్తాం? బీజేపీ కాంగ్రెస్ ఎంతకి ఇస్తాడో మా ముసలిలో పైసలు గుర్తుకుంటారు. ముసలిగారు ఉంటుంది. 1,200 సిలిండర్ పుట్టి మనం 400కి ఇచ్చి 800 సబ్సిడీ నేనే కడతాం. 3 కడతాడు, మేము కడతాం, కేసీఆర్ సార్ కడతాడు. ఓకేనా? ఎవరికి కడతాం? గాలికి కడతాం. ఎవరికి? అర్థమైంది కదా? ఎంతకి ఇస్తాం? సిలిండర్ పుట్టి 400కే సిలిండర్ పుట్టి మా మాదాపూర్ గ్రామ అక్క చెల్లెళ్ళందరికీ సిలిండర్ పుట్టి కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా పేరు మీద రైతులకు మన గ్రామంలో 10 మందికి ఎట్లయితే డబ్బులు వచ్చినాయో, నీరడు చిన్న పండి లింగం, గుట్టల రాజుబాయ్, తమ్మ గంగల రాత్రం, గంగాధర్, గంగోడి రాజేశ్వర్, తంగపల్లి భూషణం, చెన్నపల్లి చిన్నయ్య, పాడవతి కిషన్, బేగారి లక్ష్మి ఇంట్లో 5 లక్షలు వారు చనిపోతే వారి కుటుంబంలో నిర్మించాము. భూమి లేని వారి అందరికీ మన గ్రామంలో వ్యవసాయం ఉన్నా లేకున్నా మన ఇంట్లో ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా పేరు మీద 5 లక్షలు ఇస్తాం. ఎంత సార్? మీరెవరైనా దావకాలలో ఉంటే 17 లక్షల వరకు వైద్య సహాయం చేస్తాం. అంతేనా? సరే, చెప్పిన చెప్పిన ఇంతే కాదు, ఈ పథకాలే కాదు, ఈ డబ్బులు ఇచ్చిందే కాదు. మీరు ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీరు రమ్మంటే మీ పెళ్లి పేరంటాలకు వచ్చా, మీ ఇంటికి వస్తే చాయ్ తాగినా, మా ఇంటికి వస్తే చాయ్ వచ్చినా, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీరు దావకాలలో ఉంటే మోకాల చిప్పల ఆపరేషన్ చేయించినా, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా, ఏ రోజు ఇచ్చిన వాస్తవం కాదా? మళ్ళీ మీ కడుపులో తలకాయ పెట్టి శిరస్సు వంచి పాదాలు వేస్తూ మళ్ళీ నేను గెలిపించమని అడుగుతున్నాను. నన్నే గెలిపిస్తారా? నాకే గుద్దుతారా? గుద్దుతారా? నాకే వేస్తారా? కారుకే వేస్తారా? కారుకే వేస్తారా? కేసీఆర్కే వేస్తారా? మీ బిడ్డ జీవన్కే వేస్తారా? అందుకోసమే బ్యాలెట్ ఇస్తాయి. అంతేనా? నాకు సింధులకుంట శివుడు 1 నంబర్ ఇచ్చింది. నా నంబర్ అంతా 1వ నంబర్ మీద నా ముఖం ఉంటుంది. ఏ ముఖము? నా ముఖం, జీవన్ రెడ్డి ముఖం. పక్కకు నా కారు ఉంటుంది. ఏముంటది? అంతేనా? ఇంటికి యువకులు పౌరుల ముఖాలు ఉంటాయండి, పాడుబట్ట ముఖాలు ఉంటాయి. అంతేనా? ఇక 1వ నంబర్ మీద చేసిన చూసిగా
ఒకటో నంబర్ ముద్దు లేదు, 2 కాదు బాబు, ఇంకో నంబర్ వద్దు. ఒకటో నంబర్ ముద్దు, ఇంకో నంబర్ వద్దు. చూస్తురా ఇట్ల మీద నా ముఖము కారు గుర్తు పక్కన ఇప్పుడు ఒక్కల కుయ్యమంటారు. కనబడుతున్న ముసలోళ్ళకు పిల్లి చూసే పౌరులు ఉంటారు, పాడుపడ్డ ముఖాలు. అర్థమైందా? ఇది మంచిదేనా? నా నంబర్ ఎంత, నా గుర్తేది, నా ముఖమేది, అంతేనా? కాబట్టి ఇదే కాదు. ఇక్కడ మళ్ళీ ఏమంటారు, లైసెన్స్ లేదు పోలీసులు పట్టుకోరా, మళ్ళా ఈ దోస్తులు దగ్గర లోకేష్ వారు అన్నా మేము ట్రిపుల్ రెడీ ఎత్తున్నామన్నా నంది పేరు చదువుతానంటే దూరం వస్తున్నాం. మరి ఏంటి వస్తున్నా? 12:30 పన్నవా? పండకపోతే కూర్చుంటాం మీకోసం. కొట్టే ముందరికి వచ్చినాక అన్నా మంచిగా తీరిగాం మీకు అనుకుంటారా వేసి కొడుతుంది మనం పోలీసులు పట్టుకున్నారే, నేను 2 సార్లు గెలిపించాము. అరే గట్టేది కట్టారా అని చెప్పి నేను మరి సరే ఏం చేయాలంటే అప్పుడు ఆలోచించిన మా అక్క చెల్లెల పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేవు. ఎంతమంది ఉంటే అంతమంది మా మాదాపూర్ గ్రామంలో లైసెన్సులు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అప్లై చేసుకోండి, వారందరికీ ఉచితంగా ఇస్తా అని చెప్పి 130 మందికి మాదాపూర్ గ్రామంలో ఉచితంగా లైసెన్సులు ఇచ్చింది. వాస్తవం కాదా? మీ అందరికీ లైసెన్సులు ఇచ్చింది వాస్తవం కాదా? మరి కాదు అంతా నాకు ఇదేరా, నాకేస్తే 1800 మెజార్టీ రాదా? మీ బిడ్డ మంచిగా ఉండరా? బిడ్డలనే చెప్పినట్టు నాకు ప్రమోషన్ రాదా? జై తెలంగాణ! మనమే గుర్తు, మనదే గుర్తు. జై తెలంగాణ! బిడ్డలని జై తెలంగాణ! మస్తు గెలిపి